Hello everyone, Rami here. Welcome to our channel US Rami Talare. Andarki namaste. Salam alaikum. Here are 4 urgent developments in US immigration policy you need to know now, each with real implications for employers and visa holders. అమెరికా వలస విధానంలో 4 అత్యవసరమైన మార్పులు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. కంపెనీస్ కానీ వీసా హోల్డర్స్కి ఇవి చాలా ప్రభావితం కలిగించే అంశాలు అనమాట. అవి ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ట్రంప్ అనౌన్సెస్ $1,00,000 H-1B visa fee rule. On September 19, 2025, President Trump signed a proclamation that, based on the current interpretation, mandates a $1,00,000 application fee for new H-1B visa petitions. Applies only to new filings, not renewals, amendments, or petitions already selected in the financial year 2025 lottery. Based on the present understanding, takes effect September 21st, 2025. For 1 year, it may subject to renewal. National interest exceptions are reportedly being developed. Legal challenges are expected and this is not yet retroactive to existing visa holders. As we await additional guidance from USCIS, we are advising against all international travel until more clarity emerges. Means don't plan for the international travel until we get the clear information from the USCIS. సో ఈ కొత్త రూల్ ఏదైతే ఉందో ఈ $1,00,000 అనేది కొత్త పిటిషన్స్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే 2025 ఇయర్ నుంచి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే కొత్త పిటిషన్కి సబ్మిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ $1,00,000 అనేది పే చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకు ఆల్రెడీ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఈ ఇయర్లో ఆల్రెడీ వచ్చేసిన ఏవైతే పిటిషన్స్ ఉంటాయో బిఫోర్ సెప్టెంబర్ 2021 వాళ్ళకు ఈ ఫీజు అనేది అప్లై అవ్వదు. అలాగే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా కూడా ఇన్సైడ్ కంట్రీ ఉన్నా కూడా అప్లై అవ్వదు అనమాట. సో ఒకవేళ వీసా రెన్యూవల్ చేసుకుంటున్నప్పుడు ఈ $1,00,000 అప్లై అవ్వదు. కంపెనీ చేంజ్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కూడా అప్లై అవ్వదు. సో అలాగే అమెండ్మెంట్ అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్లోకి జాబ్ చేంజ్ చేస్తున్నప్పుడు సేమ్ కంపెనీ నుంచి చేంజ్ చేస్తున్నా కూడా అప్పుడు అమెండ్మెంట్కి అప్లై చేస్తారు. అప్పుడు కూడా ఈ $1,00,000 అనేది అప్లై అవ్వదు. ఓన్లీ దిస్ $1,00,000 అనేది ఎప్పుడు అప్లై అవుతుందంటే కొత్త పిటిషన్స్కి అప్లై చేసుకుంటున్న వాళ్ళకే, అంటే నెక్స్ట్ ఇయర్ చేస్తున్న వాళ్ళకు అనమాట. సో ఇది కూడా 1 year మాత్రమే ఈ రూల్ ఉంది. సో 2026లో ఇది చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇది ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అనమాట. సో దీన్ని ఇంకా వేరే గవర్నమెంట్స్ కూడా ఇంకా అబ్జెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లీగల్ ఇష్యూస్ కూడా దీని మీద జరిగే ఛాన్సెస్ కూడా మనకు చూడొచ్చు. అలాగే ఈ ఇంకా క్లియర్ కట్గా అంటే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అనేది యుఎస్సిఎస్ నుంచి ఇంకా వచ్చేంత వరకు ఇంటర్నేషనల్ ట్రావెల్ అన్నది ఆల్రెడీ యుఎస్లో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ అయితే తప్పితే ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేసుకోకూడదు. అంటే ఇంకా ఏమన్నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు రిస్క్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి యుఎస్సిఎస్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ గైడెన్స్ వచ్చేంత వరకు దాన్ని కొంచెము అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ద నెక్స్ట్ ఈజ్ weighted selection process for cap subject H-1B petitions. USCIS has introduced a weighted lottery mechanism for H-1B cap petitions that will favor higher wage levels, advanced degrees, and more desirable profiles rather than a uniform random draw. Registrations will be weighted based on the defined metrics. The goal is to prioritize petitions more closely aligned with high skilled intent. This significantly alters the odds dynamic for many applicants. సో వాట్ ఈస్ దిస్ మీన్? సో ఇప్పుడు ఏంటంటే ఇది వరకు లాటరీలో సెలెక్షన్ అయిపోయి ప్రాసెస్ ఉన్నదనమాట. ఎవరైనా అప్లై చేయొచ్చు అలా ఉండేది. ఇప్పుడు శాలరీ బేస్ మీద అవుతుంది. అంటే వెయిటేజ్ ద వేజ్ ఎక్కువ ఎవరికి ఉంది, ఎక్కువ వేజ్ ఉన్న వాళ్ళకి, హైలీ స్కిల్డ్ ఉన్న టాలెంట్ పీపుల్కి, మంచి గ్రేట్ ప్రొఫైల్ గ్రేట్ రిజ్యూమ్ ఉన్న వాళ్ళకి, బాగా సర్టిఫికేషన్స్ రాసి బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకు, అలాగే ఎక్కువ ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులోకి వస్తారనమాట. సో పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ పే చేయగలవు కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో లాటరీ సిస్టంలో ముందులాగా ఏదైతే సెలెక్షన్ అయిపోతారో వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. సో వీళ్ళకున్న టాలెంట్ని బట్టి ఎక్కువ సాలరీ వేజ్ని బట్టి వీళ్ళకి జాబ్స్ వస్తుంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్
weighted salary selection for the H1B going forward, I mean from next year. The third one is Department of Labor. DOL launches Project Firewall. What does that mean? So the Department of Labor has formalized an enforcement program named Project Firewall targeting the H1B program abuses. The DOL intends to personally certify investigations, marking a stronger direct oversight role. Potential consequences include back wages, civil penalties, and debarment from the future H1B use. This initiative will operate in coordination with DOJ, USCIS, EOC, significantly high level enforcement. What does it mean? డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది ప్రారంభించింది అనమాట. ఇది కొత్త పాలసీ. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది దీని టార్గెట్ ఏంటి? H1 దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకు, అంటే దాన్ని ఎలా అంటే అలా లైక్ హై స్కిల్డ్ లేకపోయినా, ప్రాజెక్ట్ లేకపోయినా కూడా, తక్కువ శాలరీ అయిపోయినా కూడా H1 వేస్తున్న వాళ్ళకు ఇది స్టాప్ చేస్తుంది అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ని ఎందుకు దీన్ని పెట్టారంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ నిజంగా లేకపోయినా కూడా, రిక్వైర్మెంట్ లేకపోయినా, కరెక్ట్ సాలరీ లేదంటే కరెక్ట్ జెన్యున్ ప్రొఫైల్ కాకుండా అలాంటివి ఏమైనా ఎవరైనా ఇప్పుడు H1B ఫైల్ చేస్తుంటే వాటిని అనేది ఇది స్టాప్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదా అని చెక్ చేస్తారు, అతనికి స్కిల్ సెట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అలాగే ఆ కంపెనీ కూడా ఏదైనా ఫ్రాడ్ చేసి ఏమన్నా ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా వీసా వేశారు అంటే ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఆ క్యాండిడేట్కి ఎవరైతే H1 వేస్తున్నారో వాళ్ళకు కూడా డిబార్ చేస్తారనమాట. అంటే ఇంక ఫ్యూచర్లో కూడా H1 అప్లై చేయడానికి ఉండదు. సో అవన్నీ కూడా జెన్యున్గా ఉంటేనే, ప్రాజెక్ట్ ఉండాలి, రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఉండాలి, అతను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉంటేనే సో అతనికి H1 వేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది. సో ద ఫోర్త్ వన్, US reverses visa interview waiver program. So what changed in this? The US Department of State has announced that effective September 2nd, 2025, interview waiver for most non-immigrant visa categories will be outlined or eliminated. Applicants of all ages, including minors under 14 years and adults over 79 years, will generally require in-person interview with very narrow exceptions. Limited waivers may remain only for few categories, example diplomatic, official, or narrow B1, B2 renewals under strict conditions. This change is global, not limited to one country, and will likely cause longer wait times and backlog at consulate worldwide. సో వాట్ ఈస్ దట్ మీన్? మొన్నటి వరకు అంటే September 2nd, 2025 వరకు కూడా కిడ్స్ అంటే కిడ్స్ అండర్ 14 years అండ్ సీనియర్ సిటిజన్స్ మోర్ దెన్ 79 years ఉన్న వాళ్ళకి వీసా ఉండేది లేదా, వీసా ఇంటర్వ్యూ ఉండదన్నమాట. కౌన్సిలేట్ దగ్గర వీసా ఇంటర్వ్యూ లేకుండా సో వాళ్ళకి వీసా అప్రూవ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ వచ్చి లెస్ దాన్ 14 years ఉన్న కిడ్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వీసా రెన్యూ చేసేవాళ్ళు, లేదంటే వీసా అప్రూవ్ చేసి ఇచ్చేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయంటే. అలాగే 79 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ కిడ్స్ కావచ్చు, లైక్ వాళ్ళ గార్డియన్స్ ఎవరైనా కూడా డాక్యుమెంట్స్ తీసుకెళ్తే వాళ్ళు వీసా ప్రాసెస్ అనేది జరిగేదన్నమాట. ఈ ఓవర్ 79 years అండ్ అండర్ 14 years ఉన్న పీపుల్కి వీసా ఇంటర్వ్యూ మొన్నటి వరకు లేదు, అంటే September 2nd వరకు లేదు. సో ఇప్పటి నుంచి ఫ్రమ్ September 2nd, 2025 ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే కిడ్స్ అండర్ 14 years అండ్ సీనియర్ సిటిజన్స్ ఓవర్ 79 years దే మస్ట్ అటెండ్ ఫర్ ద ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. సో దీంట్లో ఇంకా అంటే కొన్ని కండిషన్స్, B1, B2 రెన్యువల్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంకా అంత కండిషన్ పెట్టలేదన్నమాట. అండ్ ఇది ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని US కాన్సులేట్స్ దగ్గర ఈ రూల్స్ వర్తిస్తాయన్నమాట. అంటే మైనర్స్ అండర్ 14 years అండ్ ఓవర్ 79 years అడల్ట్స్ కూడా ఇన్-పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. వై దిస్ మ్యాటర్స్ నౌ? With 100K visa fee, weighted lotteries, stricter enforcement, and visa interview reversals, it may be the right time to seriously consider the H1B alternatives. సో ఇప్పుడు ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 100K ఫీజు పెట్టేశారు కొత్త H1కి, కొత్త పిటిషన్స్కి. అలాగే
ఈ లాటరీ సిస్టమ్ కాకుండా ఇప్పుడు ఫీజు ఎక్కువ ఎవరికైతే ఉందో అంటే వెయిటెడ్ సాలరీ వేజెస్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో హైలీ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి లాటరీలో సెలెక్ట్ చేస్తారనమాట. సో అది ఒక కండిషన్. అండ్ కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టారు. అంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేయడం, ప్రాజెక్ట్ ఉందా లేదా, ప్రొఫైల్ జెన్యునా లేదా, క్యాండిడేట్ జెన్యునా లేదా, ఇవన్నీ చేసి ఒక ఎన్ఫోర్స్మెంట్ని కూడా సిస్టమ్ పెట్టారు. అండ్ మోర్ ఓవర్ మైనర్స్ అండర్ 14 years అండ్ అడల్ట్స్ ఓవర్ 79 years కూడా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కాబట్టి సో వాటి వల్ల ఏంటంటే బ్యాక్లాగ్స్ ఎక్కువ పెరిగిపోతాయి, అపాయింట్మెంట్ దొరకడం కష్టం అవుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా ఇంకా యుఎస్కి రావడం కరెక్టేనా, H1కి ట్రై చేయొచ్చా ఇంత ఫీజు పే చేసి, అలాగే రూల్స్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమని థింక్ చేయండి. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు కమ్ అండ్ సెటిల్ వర్క్ ఇన్ ద యుఎస్ ఆర్ యూ వాంట్ టు లుక్ ఫర్ అదర్ కంట్రీ ఆప్షన్స్, సో మీకు ఎవరైనా మంచి ఇమిగ్రేషన్ అటార్నీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. లేదు మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే డీప్గా యూ కెన్ రైట్ ఇన్ మై కామెంట్స్. సో ఐ నో ఫ్యూ లాయర్స్ హూ కెన్ గైడ్ ఆన్ ద ప్రాసెస్ ఆర్ అదర్ ఆప్షన్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ వీసా కావచ్చు లేదంటే ఫర్దర్ వీసా. సో మీకు ఏమైనా అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ లెట్ మీ నో, I can definitely help you. So, but getting to the lawyer, I mean attorney, so they charge. That's not free from the lawyers. But what I share information, this is from the USCS sources. And so guys, మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటా. You can share to your friends. Hope you enjoy watching this video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.